మీనరాశివారు గమనించండి. ఈ ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా మారబోతున్నాయి. మీరు నమ్మిన వ్యక్తి, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, మీరు ఎప్పుడూ అనుమానం పెట్టని వ్యక్తి, అదే వ్యక్తి మీకు శత్రువుగా మారుతున్నాడని తెలిస్తే మీరు నమ్మగలరా? మీరిన్నాళ్లు మౌనంగా భరించిన బాధలు, మీ హృదయంలో దాచుకున్న గాయాలు ఇప్పుడు ఒక్కసారిగా బయటపడబోతున్నాయి. అందులో కూడా షాకింగ్ విషయమేమిటంటే, పీ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో చేసిన గోప్యమైన పని ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. మీరు ఇతనేనా అని షాక్ అవుతారు. మీ నమ్మకం, మీ ప్రేమ, మీ విశ్వాసం అన్నీ ఒక్కసారిగా కదిలిపోతాయి. కాని ఒక మంచి వార్త కూడా ఉంది. ఈ 4 రోజులు మీకు నిజాన్ని చూపిస్తాయి. మీ జీవితాన్ని శుద్ధి చేస్తాయి. మీరు ఎవ్వరిని నమ్మాలో, ఎవ్వరిని దూరం పెట్టాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తి రాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 800-836-6716. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంది. కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. ఈ క్లిష్ట సమయంలో దైవ అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీనరాశివారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీలు సాధారణమైన రోజులు కావు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అంతర్ముఖ మార్పు తీసుకువచ్చే కాలంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీరు జీవితం మీద ఒక విధమైన నమ్మకం, ఒక విధమైన స్థిరత్వం కలిగి ఉన్నారు. మీరు ఎవ్వరిని నమ్మాలో, ఎవ్వరిని నమ్మకూడదో మీకు స్పష్టంగా ఉందని అనుకున్నారేమో. కాని ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉండవు. విశ్వం మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతోంది. మీరు చాలా కాలంగా పట్టించుకోకుండా వదిలేసిన కొన్ని చిన్న సంకేతాలు ఇప్పుడు ఒక్కసారిగా పెద్దగా కనిపిస్తాయి. ఒకప్పుడు మీకు సరదాగా అనిపించిన మాటలు ఇప్పుడు గంభీరంగా అనిపిస్తాయి. ఒకప్పుడు మీరు చూసి కూడా పట్టించుకోని చర్యలు ఇప్పుడు మీ మనసులో సందేహాలను పెంచుతాయి. ఇది మీ ఊహ కాదు, ఇది మీ అంతరాత్మ మీతో మాట్లాడుతున్నది. ఈ సమయంలో మీ మనసు చెప్పే మాటను మీరు విస్మరించకూడదు. మీరు ఎంత సున్నితంగా ఆలోచిస్తే అంత స్పష్టంగా నిజం మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అతి దగ్గరగా ఉన్నవారు కూడా మీకు అన్యంగా అనిపించవచ్చు. మీరిప్పటివరకు అర్థం చేసుకోలేని ఒక గోప్యమైన శక్తి ఇప్పుడు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక అవగాహన. ఈ 4 రోజులు మీకు నిజాన్ని చూపించే అద్దంలా పనిచేస్తాయి. మీనరాశివారికి సహజంగా ఉన్న గొప్ప గుణం నమ్మకం. మీరొకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే మీ బలం కూడా. కొన్ని సందర్భాల్లో మీ బలహీనత కూడా అవుతుంది. ఈ 4 రోజుల్లో ఆ నమ్మకమే పరీక్షకు గురవుతుంది. మీరు ఎంతో ప్రేమతో, ఆప్యాయంగా చూసిన వ్యక్తి, మీరు ఎప్పుడూ అనుమానం పెట్టని వ్యక్తి ఇప్పుడు మీకు కొంత భిన్నంగా కనిపిస్తాడు. మొదట మీరు మీమీదే అనుమానం పెట్టుకుంటారు, నేను తప్పుగా ఆలోచిస్తున్నానా అని. కాని పరిస్థితులు మీకు నిజాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రవర్తన ఇవన్నీ కలిసి వచ్చి ఒక పెద్ద నిజాన్ని మీ ముందుంచుతాయి. మీరిప్పటివరకు చూసిన ఆ వ్యక్తి ఒక వైపు మాత్రమే, కాని ఇప్పుడు మీరు అతని యొక్క మరో వైపు చూస్తారు. ఈ విషయం మీకు మొదట్లో నమ్మశక్యం కాకపోవచ్చు. మీరు కొంతకాలం షాక్లోకి వెళ్లవచ్చు. ఇంతకాలం నేను ఇలా మోసపోయానా అనే భావన మీలో కలుగుతుంది. కాని ఇదే నిజం. ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఎవ్వరినైనా అంధంగా నమ్మకూడదు అని. ఇది మీకు బాధ కలిగించినా అదే సమయంలో ఇది మీకు బలం కూడా ఇస్తుంది. మీరు ఇకపై మరింత జాగ్రత్తగా, మరింత తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి పీ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు. మీ స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసే వ్యక్తి కావచ్చు. ఇప్పటివరకు ఈ వ్యక్తి మీకు మంచి చేస్తున్నట్టు, మీకు తోడుగా ఉన్నట్టు కనిపించాడు. మీరు కూడా అతనిపై, ఆమెపై పూర్తి విశ్వాసం పెట్టారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారతాయి. ఈ వ్యక్తి అసలు స్వరూపం ఒక్కసారిగా బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక సంఘటన ద్వారా కావచ్చు, లేదా ఎవరో చెప్పిన మాట ద్వారా కావచ్చు, లేదా మీరు స్వయంగా గమనించిన ఒక చర్య ద్వారా కావచ్చు. మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతకాలం నేను చూసింది నిజమా, లేక ఇది నిజమా అని.
ఈ వ్యక్తి మీ వెనకాల ఏదో ప్లాన్ చేస్తున్నాడని లేదా మీకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నాడని మీకర్థమవుతుంది. మీరు ఇన్నాళ్లు భరించిన కొన్ని సమస్యలకు కూడా ఈ వ్యక్తే కారణమని తెలిసే అవకాశముంది. ఈ నిజం మీ హృదయాన్ని గాయపరచవచ్చు, కాని అదే సమయంలో మీకొక పెద్ద ఉపశమనం కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సమస్య యొక్క మూలాన్ని గుర్తించారు. ఇక మీదట మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఈ వ్యక్తి నుండి దూరంగా ఉండాలా లేక ఎదుర్కోవాలా అనే నిర్ణయం మీ చేతుల్లో ఉంటుంది. కాని ఒక విషయం మాత్రం ఖాయం, ఈ 4 రోజులు పి అనే వ్యక్తి గురించి మీ దృష్టిని పూర్తిగా మార్చేస్తాయి. మీనరాశివారు సాధారణంగా చాలా సున్నితమైన హృదయం కలిగినవారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా అంకితభావంతో ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే పూర్తిగా విశ్వసిస్తారు. కాని అదే సమయంలో మీలో ఒక అలవాటుంటుంది. బాధను బయటపెట్టకుండా మౌనంగా భరించడం. మీకు నొప్పి కలిగినా మీరు దానిని లోపలే దాచుకుంటారు. ఇది కూడా గడిచిపోతుంది అని మీరే మిమ్ముని ఓదార్చుకుంటారు. కాని ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఈ మౌనం ఎక్కువ కాలం కొనసాగదు. మీరు ఇన్నాళ్లు భరించిన బాధలు ఒక్కసారిగా మీ హృదయాన్ని నింపేస్తాయి. మీరిక మౌనంగా ఉండలేరు. మీకు న్యాయం కావాలి అనే భావన బలంగా పెరుగుతుంది. మీలో ఉన్న ఆత్మగౌరవం మేల్కొంటుంది. మీరు ఎప్పుడూ ఎవ్వర్నీ బాధపెట్టకూడదని భావించిన ఇప్పుడు మిమ్ముని మీరు కాపాడుకోవడం ముఖ్యమని గ్రహిస్తారు. ఈ సమయంలో మీరు మాట్లాడే ఒక్క మాట కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఎప్పటినుంచో చెప్పాలని అనుకున్న విషయాలు ఇప్పుడు ధైర్యంగా బయటపెడతారు. ఇది ఒక గొడవగా మారే అవకాశం కూడా ఉంది. కాని అది తప్పనిసరి కాదు. ఇది ఒక క్లారిటీ ఇచ్చే సంభాషణగా కూడా మారవచ్చు. ముఖ్యంగా పి అనే వ్యక్తితో మీరు చేసే ఒక ముఖ్యమైన చర్చ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు ఈ సమయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా స్పష్టంగా ప్రశాంతంగా మాట్లాడితే మీరు గెలుస్తారు. ఈ 4 రోజులు మీకొక గొప్ప పాఠం నేర్పుతాయి. మీ భావాలను దాచుకోవడం కాదు, సరైన సమయంలో వాటిని వ్యక్తపరచడం ముఖ్యమని. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది అవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన సంఘటన మీ జీవితాన్ని కదిలించేలా ఉంటుంది. అది ముందుగా ప్లాన్ చేసినది కాదు, కాని అది జరిగే సమయం మాత్రం ఖచ్చితంగా నిర్ణయించబడింది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న మాట లేదా ఒక అనుకోని కలయిక, ఇవి ఏదైనా కావచ్చు. కాని ఆ సంఘటన మీకొక పెద్ద నిజాన్ని చూపిస్తుంది. మీరు ఇప్పటివరకు అనుమానంగా చూసిన విషయాలు ఇప్పుడు పూర్తిగా క్లియర్ అవుతాయి. మీరు కొన్ని రోజులుగా గమనిస్తున్న చిన్న చిన్న మార్పులు ఇప్పుడొక పెద్ద చిత్రంగా మీ ముందు కనిపిస్తాయి. ముఖ్యంగా పి అనే వ్యక్తి గురించి మీకొక కీలక సమాచారం అందే అవకాశముంది. ఇది మీరు ఊహించని విధంగా ఉండవచ్చు. మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. కాని అదే సమయంలో మీరు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుంటారు. ఈ సంఘటన మీకొక మలుపు. ఇది మీ జీవితాన్ని 2 భాగాలుగా విడగొడుతుంది. ఈ సంఘటనకు ముందు ఉన్న జీవితం, ఈ సంఘటన తరువాత ఉండే జీవితం. మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నిజాన్ని ఎలా స్వీకరిస్తారు? మీరు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారా లేక దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తారా అనే ప్రశ్నకు మీరిచ్చే సమాధానం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక విషయం మాత్రం ఖాయం, ఈ సంఘటన మీకు నొప్పి ఇవ్వవచ్చు, కాని అది మీకు నిజాన్ని కూడా ఇస్తుంది. నిజం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది, కాని అది మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఈ 4 రోజులు మీ సంబంధాలపై చాలా ప్రభావం చూపుతాయి. మీరు ఇప్పటివరకు నమ్మిన కొంతమంది వ్యక్తులు మీకు దూరమవుతారు. అదే సమయంలో మీరు పెద్దగా పట్టించుకోని కొంతమంది వ్యక్తులు మీకు దగ్గరవుతారు. ఇది సహజమైన ప్రక్రియ, ఎందుకంటే ఈ కాలం మీకు సత్యాన్ని చూపించే కాలం. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పి అనే వ్యక్తితో మీ సంబంధం ఈ రోజుల్లో ఒక కీలక దశకు చేరుకుంటుంది. మీరు అతనితో, ఆమెతో ఉన్న బంధాన్ని కొనసాగించాలా లేక దాన్ని ముగించాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది సులువైన నిర్ణయం కాదు, ఎందుకంటే ఈ సంబంధంలో మీ భావోద్వేగాలు, జ్ఞాపకాలు, నమ్మకం అన్నీ కలిసి ఉన్నాయి. కాని మీరొక విషయం గుర్తుంచుకోవాలి, మీ శాంతి, మీ ఆనందం, మీ ఆత్మగౌరవం అన్నీ చాలా ముఖ్యమైనవి. ఒక సంబంధం మీకు బాధ మాత్రమే ఇస్తే దాన్ని కొనసాగించడం కంటే దూరంగా ఉండడం మంచిది. ఈ కాలం మీకొక కొత్త దృష్టికోణాన్ని ఇస్తుంది. మీరు ఇకపై ఎవ్వరినీ అంధంగా నమ్మరు. మీరు ప్రతి సంబంధాన్ని ఒక సమతుల్య దృష్టితో చూస్తారు. ఇది మీకు మొదట్లో కొంత ఒంటరితనం కలిగించవచ్చు, కాని అది తాత్కాలికం మాత్రమే. త్వరలోనే మీకు సరైన వ్యక్తులు, నిజంగా మీ గురించి ఆలోచించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఈ మార్పు మీకొక శుభారంభం అవుతుంది. ఈ 4 రోజులు మీనరాశివారికి
కేవలం బయటి సంఘటనల మార్పులు మాత్రమే కాదు, అంతర్ముఖంగా కూడా ఒక గొప్ప పరివర్తన తీసుకొస్తాయి. మీరిప్పటివరకు ఎమోషనల్గా బలహీనంగా అనిపించిన సందర్భాలు ఇప్పుడు మీకొక బలంగా మారతాయి. మీరెదుర్కొన్న పరిస్థితులు, మీరనుభవించిన మోసాలు, మీరు భరించిన బాధలు ఇవన్నీ కలిపి మీలో ఒక కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మొదట్లో మీరు కొంత తడబడవచ్చు, కొంత బాధపడవచ్చు, కాని అదే సమయంలో మీరు మీలో ఉన్న అసలు శక్తిని గుర్తిస్తారు. నేను ఎందుకింతకాలం సహించాను అనే ప్రశ్న మీలో వస్తుంది. ఆ ప్రశ్నే మీకొక జవాబిస్తుంది. మీరు బలహీనులు కాదు, మీరు సహనశీలులు. కాని ఇప్పుడా సహనాన్ని సరిగ్గా ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో మీరు మీమీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. మీ ఆలోచనలను క్రమబద్ధీకరిస్తారు. మీరు ఒంటరిగా ఉండడం నేర్చుకుంటారు. కాని అది బాధతో కాదు, ఆత్మబలంతో. మీరు ఎవరిమీదా ఆధారపడకుండా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలరని మీకు నమ్మకం వస్తుంది. ఇదొక గొప్ప మార్పు. ఈ మార్పు మీ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేస్తుంది. మీరికపై ఎవరూ మిమ్మల్ని సులభంగా ప్రభావితం చేయలేరు. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచిస్తారు. భావోద్వేగాలకు లోనవ్వకుండా తార్కికంగా వ్యవహరిస్తారు. ఈ 4 రోజులు మీకొక గొప్ప వరాన్నిస్తాయి: మానసిక దృఢత్వం. ఈ కాలంలో మీనరాశివారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన రంగాలు డబ్బు మరియు ఉద్యోగం. మీరు సాధారణంగా మంచి మనసుతో, నమ్మకంతో వ్యవహరిస్తారు. కాని ఈ రోజుల్లో అదే నమ్మకం మీకు చిన్న సమస్యలను తెచ్చే అవకాశముంది. ముఖ్యంగా పి అనే వ్యక్తితో సంబంధమున్న ఆర్థిక విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకండి. ఎవరైనా పెట్టుబడి పెట్టమని చెప్పినా లేదా ఏదైనా ఒప్పందం చేయమని ఒత్తిడి చేసినా మీరు వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఒకసారి ఆలోచించండి, 2 సార్లు ఆలోచించండి. అవసరమైతే మీకు నమ్మకమైన 3వ వ్యక్తి సలహా తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. అలాగే మీ కెరియర్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ కార్యాలయంలో ఎవరి మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పనిమీద దృష్టి పెట్టండి. ఎవరో ఒకరు మీ గురించి తప్పుగా చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు మీ పనిని స్పష్టంగా, నిష్కళంకంగా చెయ్యాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు కాస్త కఠినంగా ఉండాలి. లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. అది మీకు మొదట్లో అసౌకర్యంగా అనిపించినా అది మీకు రక్షణగా మారుతుంది. ఈ 4 రోజులు మీకొక పాఠం నేర్పుతాయి: డబ్బు విషయంలో మరియు కెరియర్ విషయంలో భావోద్వేగాలకు చోటివ్వకూడదని. ఈ కఠిన సమయంలో మీకు అత్యంత పెద్ద బలం దైవ విశ్వాసం. మీరు ఎంతగా గందరగోళంలో ఉన్నా, ఎంతగా బాధపడుతున్నా దైవాన్ని ఆశ్రయిస్తే మీకొక అంతర్గత శాంతి లభిస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రతిరోజూ ఉదయం మీరు కొద్దిసేపు దేవుడిని ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న బాధలను, సందేహాలను దేవుడితో పంచుకోండి. మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతతే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. మీరు ఏ సమస్యనెదుర్కొన్నా దానిని ఒంటరిగా ఎదుర్కొనాల్సిన అవసరం లేదు. దైవం మీతో ఉంది అనే నమ్మకం మీకు ధైర్యాన్నిస్తుంది. ఈ సమయంలో మీరు ఆలయ దర్శనం చేయడం, దీపం వెలిగించడం, ధ్యానం చేయడం వంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక చర్యలు మీకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీరనుభవిస్తున్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు సమస్యను స్పష్టంగా చూడగలుగుతారు. దైవం మీకు సమస్యలను పూర్తిగా తొలగించకపోయినా వాటినెదుర్కొనే శక్తిని తప్పకుండా ఇస్తుంది. ఈ 4 రోజులు మీకొక గొప్ప అనుభవాన్నిస్తాయి: దైవం ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉండము అనే అనుభూతి. ఈ 4 రోజులు మీకు కొంత కఠినంగా అనిపించవచ్చు. మీరు అనుకోని నిజాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు నమ్మిన వ్యక్తుల గురించి కొన్ని కఠినమైన విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. కాని ఈ మొత్తం ప్రక్రియ చివరికి మీకు మంచిదే అవుతుంది. మీరు నిజాన్ని తెలుసుకుంటారు. మీరు ఎవ్వరిని నమ్మాలో, ఎవ్వరిని దూరం పెట్టాలో స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకోడానికి ఒక అవకాశం పొందుతారు. మీరు తప్పు వ్యక్తులను దూరం పెట్టి సరైన వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకుంటారు. మీరు మానసికంగా బలంగా మారుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇకపై ఎవ్వరినీ అంధంగా నమ్మరు. కాని అదే సమయంలో మీరు ప్రేమించడాన్ని కూడా ఆపరు. మీరొక సమతుల్య దృష్టితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ 4 రోజులు మీకొక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. మీరు ఈ కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా మారుతుంది. చివరికి మీరు గ్రహిస్తారు: ఈ కష్టాలు మీను కూల్చడానికి రాలేదు, మీను నిర్మించడానికి వచ్చాయని.